స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పొంగనూరు మున్సిపాలిటీకి చెందిన 6వ వార్డు సచివాలయ పరిధిలో ఈరోజు స్వచ్ఛత సర్వేక్షణలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ, వార్డు కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, సచివాలయ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ కార్మికులచే ఈరోజు ప్రజలకు ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమంలో భాగంగా అంటువ్యాధులు ఎలా సంక్రమిస్తాయనేది సీజన్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మరి పైరత్యం పిచికారీ చేయించడము, మరి ఆయిల్ బాల్స్, దోమలు లార్వాలు పెరగకుండా ఆయిల్ బాల్స్ వేయించడము, తర్వాత ఫాగింగ్, దోమలు చనిపోవడానికి ఫాగింగ్ చేయించడము, ఈ ముఖ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటున్నాం. మరి మీరు చేయవలసినటువంటి ముఖ్య పని ఏమంటే మరి శానిటేషన్ సిబ్బందితో కొంత సహకరించాలని ఈ సభాముఖంగా వేడుకుంటున్నాను. గుడ్లు పెట్టి దోమ తయారు కావడానికి 8 రోజులు పడుతుంది. కాబట్టి ఈ నీటి నిల్వలను ప్రతి శుక్రవారము శుభ్రపరచుకొని తిరిగి నీళ్లు పట్టుకోవడం ద్వారా ఆ నీటిలో ఉన్నటువంటి గుడ్లు కానీ లార్వాలు కానీ అంటే చూసుకొని చెత్త చెదాలను లేని వాటిగా ఈ వాటిని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నేను ఇస్తున్నాను. రేష్మ కూడా ఇండియన్ మిమ్మల్ని తల్లం పొందుతారని తెలియజేసుకోండి. అలాగే పెద్దవాళ్ళు ఇంకేమన్నారు రండమ్మా, మన బాధ్యతల్లో మన సెక్రటరీ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మా ఇంట్లో బిడ్డగా మీకు ఏదో మాట్లాడదలుచుకున్నాను. మా అక్కచెల్లెలు కావచ్చు, మా పెద్ద పిన్నమ్మలు కావచ్చు, దయచేసి అసలు చూడు. ఇంకొక విషయం కరెక్ట్ పోతే చాలు. అక్క నిన్న వచ్చింది ఖర్చు పోతే ఎలా ఒక రేట్లో ఏ రేపు అంటే అమ్మ 5,000 అది తెలియదు అంటే నచ్చింది. నేను 1వ క్లాస్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా వస్తున్నాను. ఎపిసోడ్ నెంబర్ 6,000 వస్తున్నాం. అవసరం ఏమంటే ఆ సీరియల్ మీద దృష్టి పెట్టేంత సేపట్లో సగభాగం ఇంట్లో పిల్లలు ఏం చదువుతున్నారు, పిల్లలు సెల్ ఫోన్లో ఏం వాడుతున్నారు, ఏం చూస్తున్నారు అదేనమ్మా. మా ఇంటికి ఎన్ని గంటలకు సాయంత్రం పోతున్నాడు, ఆయన ఏ సావాసాలు చేస్తున్నాడు, ఎవరితో పోతున్నాడు, ఫ్రెండ్స్ తో. ఇవన్నీ గమనిస్తే సంస్థలు చాలా బాగున్నాయి. మిగిలిన సగం టైము ఇప్పుడు మనకి ఎలా అనేక పథకాలు వచ్చాయి. మహిళా గురువులు డబ్బులు ఇవ్వడం, చిన్న కిరాణా గురువులు పెట్టుకోవడము, లేకపోతే పాలు గురువులు పెట్టుకోవడము, లేకపోతే బట్టల వ్యాపారం పెట్టుకోవడము, ఎంబ్రాయిడరీ చేయడము. ఇప్పుడు మరి ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క జాకెట్ డ్రెస్ చేస్తారు కదా, వర్క్ అంటారు. ఏమో అమ్మ వర్క్ చేసిందా అమ్మ చేస్తే 3,000 నుంచి 30,000 వరకు తీసుకున్నారట. అవునా? మీకు అయ్యే మెటీరియల్ ఖర్చులు తక్కువ, వచ్చే లాభం చలేదు. ఇవన్నీ నేర్చుకోవచ్చు, ఎంబ్రాయిడరీ నేర్చుకోవచ్చు, స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ ఉండొచ్చు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే చాలామంది ఇక్కడి నుంచి మన పిల్లలు చదువుకోవడానికి ఒక్కొక్కరు పోవడం, ఇంకో చోటు పోవడం చేస్తున్నారు. ఇప్పుడైతే మన మున్సిపల్ పాఠశాలలో జగన్ గవర్నమెంట్ వచ్చింది. మంచి అద్భుతమైన వంటలు మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి చేయగలిగిన వంటలు పాఠశాలలో చేసి పెడుతున్నారు. ఆరోగ్యకరమైనటువంటి సంపూర్ణ పోషక విలువైనటువంటి పదార్థాలు పెడుతున్నారు. చాలా సంతోషం. లేదు మీ గ్రూపులో గ్రూపులు కలిపి ఎక్కడైనా మంచి ఆర్గానిక్స్ తోటి అంటే పొద్దులేసి ఇక్కడ రోజులు ఎవరాని నవధాన్యాలతోటి ఇలాంటి అరకెలు, సామలు, కొరలు, అండు కొరలు వీటితోటి పిండి పదార్థాలు చేయడం కానివ్వండి, రొట్టెలు సదరులు చేయడం కానీ, రాగి రొట్టెలు చేయడం కానివ్వండి, తచ్చలు పెట్టి పంపించడం కానివ్వండి,
ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటే మీరు కూడా డబ్బులు చాలా బాగుంటాయి. అమ్మ చాలామంది డాక్టర్లు మీ యొక్క ఒక విషయాన్ని వ్యతిరేకిస్తారు. డాక్టర్లు ఏం చెప్తారు అంటే ఫస్ట్ పోతానే రాళ్ళు ఉప్పు తినద్దు, పచ్చళ్ళు తినద్దు మాట్లాడతారు. ఎందుకమ్మా? మీరు తింటే ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ వ్యాపారం తింటారు. తెలుసా ఇస్తారంటే మీకు ఎవరైనా సన్నగా పట్టుకుంటే జారిపోతుంది ఉప్పు అయోడైజ్ ఉప్పు ప్యాకెట్ దాని కెమికల్స్ తప్ప ఇంకేమో. ఒకప్పట్లో గాడిలు వేసుకుని గాడి మూట్లు వేసుకొని మన తెచ్చి అమ్ముతాను ఉప్పు తెలుసు కదా మీకు. చాలా మంచి ఉప్పు అదేనమ్మా. అలాగే పచ్చళ్ళు తినద్దు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడదు? పచ్చళ్ళు ఆవు పిండి ఉంటుంది ఉండదా? తెల్లగడ్డలు ఎక్కువ ఉంటాయి ఉండవు? మనకు ఆ సీజన్లో వచ్చేటట్టు టమాటా కావచ్చు, అల్లం కావచ్చు, పండుమిర్చి కావచ్చు, మామిడికాయ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ ముక్కలన్నింటిలోనూ సి విటమిన్ కావచ్చు, ఇంకో విటమిన్స్ అనేది దాంట్లో సమృద్ధిగా ఉంటుంది. మన పచ్చళ్ళు బట్టి ఏం చేస్తాము? దాంట్లో నువ్వులు పోస్తారు అంతేనా? వేరే పచ్చళ్ళు నువ్వులు లేవు కదా? ఆ నువ్వులు ఎంత ఆరోగ్యకరమంటే అంత ఆరోగ్యకరం. ఇప్పుడు కూడా మీ వాళ్ళు ఆడవాళ్ళు చాలా మంది నా నుంచి 78-90 రోజులు ఇంకా హాయిగా ఉంటుంది. 30-40-50 వచ్చిన వాళ్ళకే ట్యూబెక్టమీ ఆపరేషన్ అని అతని ఇతని చాలా ప్రాబ్లం ఫేస్ చేసి పరికరం ఇతరులకు నా బాధపడుతూ ఉంటారు. ఇక్కడ మా ఆడపడుచులందరూ ఒక మాట చెప్పదలుచుకున్నాను. ప్రతిరోజు బెల్లం వేస్ట్ చేసినటువంటి చెనక్కాయ పప్పులు ఉండవుడి, అదే బెల్లం వేస్ట్ చేసినటువంటి నువ్వులు ఉండవుడి. రోజు మీరు తినండి, మీ ఇంట్లో పెట్టండి, మీ బిడ్డలు పెట్టండి. ఎట్లా మీ ఆరోగ్యం బాగుంటుందో ఉండొచ్చు. వీళ్ళకి పొద్దున సాయంత్రం తినండి. శేఖర్ గారు తప్పైతే ఉన్నా చాలా మంది గుమ్మడికాయ తింటారు, గుమ్మడికాయ విత్తనాలు చేస్తారు. పుచ్చకాయ తింటారు, పుచ్చకాయ విత్తనాలు పారేస్తాం. కాకరకాయ తింటారు, కాకరకాయ విత్తనాలు పారేస్తాం. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, దోస గింజలు, అమ్మ ఇవన్నీ ఇప్పుడు కిలో 100 రూపాయలు అమ్ముతున్నారు బయట కార్పొరేట్ వాళ్ళతో. మనకు రోజు తెలుస్తాయి, మనం తినం. నేరేడు పండ్లు, మన ఊరు చుట్టూ నేరేడు తోటలు ఉన్నాయి. నేరేడు పండు తిరిగి పక్కన పారేస్తాం. అదే ఆ గింజలు పెట్టుకొని దోరగా వేయించి పైన ముగ్గు చేసి పౌడర్ చేసుకుని రోజు ఒక స్పూన్ పొద్దున సాయంత్రం తాగితే షుగర్ అనేది ఒకే లేకుండా పారాయి. చాలా చిన్న చిన్న చిట్కాలు ఇవన్నీ. మన పిల్లలు ఈరోజు హాయిగా బజార్లోకి వెళ్ళి కాగి నూనె కాంచి 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 అయ్యో కవర్లని కలిపి చికెన్ పకోడాలు అది నూనె వేసి అది వేసి ఇది వేసి గోబీ మంచూరియా లేదు ఇవన్నీ వేసేసి చేస్తే భలే కనిపిస్తుంది. ఎర్రగా మన హ్యాపీగా తినేస్తే మనకు కూడా ఎర్రగా కాదు డాక్టర్లో పెట్టాలండి. అమ్మ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అవకాశం జరిగింది కాబట్టి మీరందరూ కనీసం ఈ కరోనాకి అయితే మాత్రం నేను ఇంట్లో కరోనా ఫోటో రోజు పూజ చేస్తున్నాను. కరోనా మనం 3 నేర్పించినాము ముఖ్యంగా. ఒకటి బంధుమిత్రుల ఆప్యాయత అనేది నేర్పించినాము. 2 మనిషి ఎలా బ్రతకకూడదో నేర్పించినాము. మూతలు నాటుకొని శల్యం ఇచ్చుకొని శుచి శుభ్రత లేకుండా ఇది లేకుండా ఉండాలి అని తీసుకొచ్చి నేర్పించినాము. 3 ఆరోగ్యం మీద శ్రద్ధ వచ్చి ధనం కోసం 24 గంటలు భార్య లేదు, బిడ్డ లేదు, బంధువులు లేదు, ఎవ్వరు లేదు, పరిగెత్తి 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 మాట్లాడితే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్కింగ్ ఇన్ బెంగళూరు ఉద్యోగం 3 రోజులు వచ్చుకున్నాను. ఇప్పుడు అమ్మ నాన్న అక్క చెల్లి వాళ్ళ బిడ్డలు మా అన్నదమ్ములు ఈ 3 నేర్పించలేము మనలో. కానీ అవును కాదమ్మా, పక్కింట్లో చచ్చిపోతున్నాడు, అయ్యో చచ్చిపోయాడా, సెల్ ఫోన్ అంటే RIP. ఆ RIP అంటే మనకి ఏదో అడుగు తెలియదు. ఏదో అందరూ పెడతారు, మనం కూడా పెడతాం. వెళ్ళి పలకరించడం ఇంకా దూరం. కొన్ని అశుభ కార్యక్రమాల కన్నా కొంతమంది పోలేకపోయాడు చెప్పలేదు అనుకోవచ్చు. శుభకార్యాలను కూడా పోలేదమ్మా. ఫోన్లో నాకు చూపించండి, నక్షత్రాల ఫోన్ మీద వేసేస్తాము, మేము ఏం పడినట్టు ఫీల్ అయిపోయి మీరే మా ఆశీస్సులు తీసుకోండి అని చెప్పి పెట్టుకుంటారు. ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే 60 దాకా అడగండి. అదేనేమో మన సంస్కృతి సంప్రదాయం. కరోనా మనం నేర్పించిన వివిధ పాఠాల నుంచి మనం బయట రావాలి. ఖచ్చితంగా దాన్ని ఈ శుచి శుభ్రతను పాటిస్తూ పోవాలి. మనుషులు మనం గౌరవించుకోవాలి. నేనైతే మళ్ళీ ఇంకో 2 చేతులు జోడించి ఇంకా ఎక్కువ మాట్లాడితే సదస్సు నమస్కారం చెప్తున్నాను.
10 రోజులు సీరియల్స్ చూడకుండా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఇంట్లోతో మాట్లాడుతూ ఉండండి. మీ సంసారంలో ఉన్నంత ఆనందం ఎక్కడ ఉంటుందో అన్న సంగతి మీరు గుర్తిస్తే సీరియల్ మొత్తం మానేయండి. అంటే కమిషన్ చెప్పింది తప్ప మా సంతోషం అంతా సీరియల్స్లో ఉంది. మా ఇంట్లో మా కొడుకు ఎక్కడిపోయినా నాకు బాధలేదు, నా కొంత చదువుకున్నా బాధలేదు, మా ఇంటికి టైంకి రాకపోయినా బాధలేదు, నేను వంట చేసాను పెట్టకపోయినా బాధలేదు, టయానికి నాకైతే సీరియలే కావాలనుకుంటే మీ ఇష్టం. ఓకేనా? 10 రోజులు పాటిస్తారు కనీసం. ఆర్మీ గారు ఇక్కడ మీరు గ్రూప్ లీడర్లు తిరగండి. అక్కడ తిరిగి ఎవరు సీరియల్ చూసుకుని నోట్ చేసి వచ్చేయండి. సభ్యులు మీకు ఆ సభ్యత్వం కోసం మనం ఇంట్లో బాగా చూసుకుంటాం. ఓకేనా? మనం తిట్టుకోండి కావాలి, నాకు ఇబ్బంది లేదు. మేము సీరియల్ చూస్తే మీకేమంటాం సార్, తిట్టుకోండి బాగా, నాకు అభ్యంతరమే లేదు. ఆ సీరియల్ చూడటం మానేసిన దానివల్ల మీకు వచ్చినటువంటి సంతోషంలో విషయం చెప్పిన నచ్చలేదా అని చాలా నేను హాయిగా వాస్తవం. ఈ మధ్య కాలంలో మొత్తం ధర్మంలో విధం జగత్తని ఆత్మీయ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయంటే కారణం ఈ సీరియల్స్ మాత్రమే. మానేండి. అత్తాకోడలు హాయిగా సుఖంగా ఉంటారు, తోడుకోడలు సుఖంగా ఉంటారు, భార్య భర్తలు హాయిగా ఉంటారు, పిల్లల మధ్య సఖ్యత వస్తుంది, చాలా సంతోషంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. దయచేసి ఇంట్లో ఎవరు కూడా రేపటి నుంచి ఈ హోమ్ వర్క్ కోసం తయారు చేయడం మానేయండి. మానేస్తారు చేయకుండా మా గమనంలో వద్దురా. హోమ్ వర్క్ చేస్తారా చేయరా? వారంలో 5 రోజులు తడి చెత్త, 2 రోజులు పొడి చెత్త ఇస్తారా ఇక్కడ? మీ ఇంట్లో తలమంటే ముందు లేకపోతే మిదిపోయిన పండ్ల తోట కానీ పూల తోట కానీ ఆకుకూరలు కానీ పెంచుకుంటారా పెంచుకోరా? అబ్బా దీనికి మాత్రం సమాధానం రాలేదు. గట్టిగా ఈ పక్క సంఖ్య సమాధానం. సార్ సాయంత్రం 4 అయిపోయింది, టీ తాగే టైం అయింది సార్, మీకు నేను ఖాళీ సీరియల్ అనుకున్నాను. సరేమ్మా అయితే సీరియల్ ఎప్పుడైనా స్టార్ట్ కాదన్నా 5 గంటలుగా సరే పంపించేస్తాను 5 గంటలకు. ఏమ్మా ఆలోచన లాగా పెట్టుకోకండి. బహిరంగ మలమూత్ర విసర్జన ప్రోత్సహిస్తారా? అంటే కాలువలో రోడ్లలో మీకేమైనా మీరు పంపిస్తారా? పిల్లలని పంపిస్తారమ్మా? దాని గురించి చెప్పేది ఏం కాదమ్మా, పంపుతారా పంపరా? థ్యాంక్ యూ వెరీ మచ్ పంపదండి. ఈ కార్యక్రమాలన్నీ చేస్తే మీ ఏరియా మొత్తం సుభిక్షంగా ఉంటుంది. మీ ప్రాంత ప్రజలందరూ కూడా మనోల్లాసంతో మానసిక వికాసంతో మంచి వ్యక్తులుగా మారే అవకాశం మీకు వస్తుంది. ఇవన్నీ అమలు చేయించాలని చెప్పి రేష్మ గారిని, మా రెడ్డను, మా ఆవరణను ఇక్కడ వేదిక మీద అందరూ కూడా ప్రార్థిస్తున్నాను. ఇవన్నీ మీరు ఎవరు చేయకపోతే శిక్ష మాత్రం ఒకే ఒక వ్యక్తి. ఎవరున్నా మురగపడి ఖచ్చితంగా బాధ్యత అందులో ఇవన్నీ ఎవరు పాటించకపోయినా శిక్ష నీకేమని చెప్తా ఉన్నారు. ఒప్పుకున్నాడమ్మా, మా వాళ్ళంతా మంచి వాళ్ళు, మా వాళ్ళు ఖచ్చితంగా అవన్నీ పాటించి తీరుతారు సార్, శిక్షలు ఎవరికి వేయాల్సిన పని ఉండదు, నాకు కూడా శిక్ష వద్దు సార్ చెప్తున్నాను. చేస్తారా? అందరూ చేస్తారండి. ఆయన మౌనం ఎప్పుడు మాట్లాడితే మాకు సైన్ చేస్తుంది అంతే. జాగ్రత్తగా డైజెస్ట్ చేయండి. కొత్తగా ఏర్పడిన సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లందరూ లేండి. వాలంటీర్లు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వేదిక మీద అమ్మా ఉన్న వాళ్ళు చంట పెట్టే సభలు వాలంటీర్లు ఎవరైనా ఉంటే ముగ్గురు రండి. పరిశుభ్రంగా ఉంచుకుందాం, పరిశుభ్రంగా ఉంచుకుందాం. మహాభాగ్యం, మహాభాగ్యం. పరిశుభ్రంగా ఉంచుకుందాం, పరిశుభ్రంగా ఉంచుకుందాం, పరిశుభ్రంగా ఉంచుకుందాం. పరిసరాల శుభ్రత, పరిసరాల శుభ్రత.
स्वच्छता ही स्वच्छता ही స్ప్రేయింగ్ వాళ్ళు పోండి ఎట్లా వాళ్ళు ఆయిల్ బాల్స్ రమేష్ వర్షకు ఫోన్ చేయి. మన పాటికి మన ఊరికే ఏదో చేసినామంటే చేయకూడదు మనం. అది గుర్తుపెట్టు. ఎంత నిండిపోతాం మొన్నే తీసి ఈ 3 నెలలకు కొద్దిగా ఇవ్వాల్సింది ఇవ్వాలి మరి. జనాలకు ఆ మాత్రం లేక కే పెట్టేరా మురగపోన్ దగ్గర ఎత్తించండి. అన్నకు అలవాటు ఎవరికి మురగప్ప పట్టుకోమని చెప్పి పెట్టి చూడ పట్టుకోవడం కూడా చేత మురగప్పనా అంటే చెప్తా పడితే ఇట్లా వచ్చేస్తా. పెద్ద కూరలు వేసుకుంటే కింద నీళ్ళు చదివిపోలేదు సార్ గోర పడుతుంది నీళ్ళు దొరకదండి అంతా గాజప్పులే ఉండేది బాబు ఈసారి పారగా